ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టులో తాను తప్పక చోటు దక్కించుకుంటాననే ధీమా వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో తాను ఏ స్థానంలోనైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. కాగా గత ఏడాది శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ కే పరిమితమైన ఈ ముంబై బ్యాటర్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా జట్టుకు టైటిల్ అందించాడు. అంతేకాదు రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ గెలిచిన జట్లలో సభ్యుడు కూడా. అలాగే తన కెప్టెన్సీలో ముంబైకి దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. అలాగే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోను దుమ్ము లేపాడు. 2 భారీ శతకాలతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీకి అయ్యర్ ఎంపిక కావడం లాంఛనప్రాయమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు. వన్డే వరల్డ్ కప్ ప్రదర్శన ఆధారంగా తనకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, గత వరల్డ్ కప్ టోర్నీలో నేను అలాగే కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో కీలక పాత్ర పోషించాం. మా ఇద్దరికి ఆ ఈవెంట్ అద్భుతంగా సాగింది. అయితే దురదృష్టవశాత్తు ఫైనల్లో మా ప్రణాళికలను పక్కగా అమలు చేయలేకపోయాం. ఏది ఏమైనా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే టీమిండియాకు ఎంపికైతే నాకు అంతకంటే గర్వకారణం మరొకటి ఉండదు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడు గొప్పగానే ఉంటుందని ESPN క్రిక్ ఇన్ఫోతో శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ఈవెంట్ లో శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో, కేఎల్ రాహుల్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేశారు. మిడిల్ ఆర్డర్ లో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 62.25 సగటుతో 530 పరుగులు సాధించాడు. అందులో 2 శతకాలు, 3 హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం.